రాజధానిలో పాత భవనాలు భయపెడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. సికింద్రాబాద్ చిలకలగూడలో రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకుని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని చికెన్ షాప్ యజమాని అక్బర్, అతడి సహాయకుడు వాజిద్ అలియాస్ అహ్మద్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పరిశీలించారు. ఇటు నగరంలో పురాతన భవనాల కూల్చివేతకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ చిలకలగూడ ప్రమాదంతో మళ్లీ కళ్లు తెరిచింది జీహెచ్ఎంసీ. నార్త్ జోన్ పరిధిలో మొత్తం 417 పురాతన కట్టడాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇప్పటికే యజమానులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు అధికారులు. దీనిపై ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. దినకర్, చెప్పండి, చిలకలగూడ ఘటనతో జీహెచ్ఎంసీ ఇప్పుడు ఎలాంటి చర్యలకు సిద్ధమవుతోంది? మొత్తం ఇప్పటి వరకు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలను కూల్చివేయడానికి ఎంత టైం పడుతుంది? దానికి వాటి ఓనర్స్ ఎలా స్పందిస్తున్నారు? ప్రతిభ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ దుర్ఘటన మరొక ముందే దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి భవనాలను కూడా ఒక్కొక్కటి కూలడం కూలుతున్నాయి. అందులో భాగంగా నిన్న రాత్రి చిలకలగూడలో ఉన్నటువంటి ఈ పురాతన భవనం కూలిపోయిందని చెప్పవచ్చు. దాదాపు 1940లో నిర్మించినటువంటి ఈ భవనం నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కూలిపోవడం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మొత్తం ఈ ఘటన జరిగింది. అలాగే వర్షం కూడా కురవడము, దానికి తగ్గట్టుగానే ఈ భవనం అంతా కూడా శిథిలావస్థ స్థితిలో ఉండడంతో ఒకసారిగా కూలిపోయిందని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ప్రస్తుతం ఉన్నటువంటి ఓనర్స్ ఉన్నారో, వాళ్ళు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఒకరు వాజిద్, మరొకరు అక్బర్ గా ఉన్నారు. వాజిద్ అనే అతను మటన్ సెంటర్ ని నడుపుతున్నారు. అయితే ఈ యొక్క బిల్డింగ్ కూడా కోర్టు కేసుల్లో ఉంది. ఆ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో కూల్చడానికి మొదట జిహెచ్ఎంసీ అధికారులు ధైర్యం చేయలేదు. ఆ తర్వాత కూలిన తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు, జేసీబీలతో ఇక్కడ బిల్డింగ్ ను కూల్చడానికి రెడీ అవుతున్నారు. ఈ జేసీబీలు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 2-3 భవనాలను కూడా కూల్చాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాదాపు 4 జేసీబీలు తీసుకొచ్చి ఇక్కడ భవనాలన్నింటినీ కూల్చడానికి మరి కాసేపట్లో రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 1810 భవనాలని శిథిలావస్థలోను, అలాగే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలుగా గుర్తించడం జరిగింది. అందులో గత 4 రోజులుగా ఇప్పటి వరకు 614 భవనాలను కూల్చామని చెప్పారు. ప్రస్తుతం నేను ఏదైతే ప్రాంతంలో ఉన్నానో, సికింద్రాబాద్ జోనల్ ప్రాంతంలో దాదాపు 417 పురాతన శిథిలావస్థ భవనాలను గుర్తించడం జరిగింది. అందులో 237 భవనాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నార్త్ జోన్ లోను, ముఖ్యంగా చిలకలగూడ పరిసర ప్రాంతంలో దాదాపు 15 భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటికి కూడా వారం రోజుల నుంచి నోటీసులు ఇచ్చాము. ఎవరు కూడా ఖాళీ చేయకపోవడం మూలంగా నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పవచ్చు. చిలకలగూడ ప్రాంతంలో ఏదైతే ఈ భవనం కూలిందో దానికి సంబంధించినటువంటి ఓనర్ మన దగ్గర ఉన్నారు. ఆయన సుల్తాన్ గారు, ఏం జరిగింది? దాదాపు ఈ భవనం కూల్చివేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినా కానీ ఎందుకు మీరు ఖాళీ చేయలేదు? మేము రెసిడెన్షియల్లో ఉన్నారు. మేమైతే 4 months బ్యాక్ ఖాళీ చేసేస్తున్నారు. ఇది ముంగట షాప్ల వాళ్ళతోటి మాకు ఏం సంబంధం లేదు. అది ఫోర్ ఫాదర్ నుంచి జన వాళ్ళ చెల్లెలకి ఇచ్చేసినారు. అది వాళ్ళు అమ్మేసినారు అని చెప్తున్నారు. మేము వాళ్ళకి పోయితే అడగలే, ఎందుకంటే వాళ్ళు అదర్ స్టేట్లో ఉంటారు. ఇది కోర్టులో కూడా వాళ్ళతోటి నడుస్తున్నది కేసు అని తెలిసింది. మేము ఎప్పుడు పోలే. మాకు అది షాప్లో 3 షాపులు ఉన్నాయి. వెనకాల ప్రాంతంలో మీరు ఉన్నారు కదా, ఖాళీ చేశారా? 4 months బ్యాక్ ఖాళీ చేసేసినాం. మేము ఖాళీ కూడా చేసేసినాం. మేము జిహెచ్ఎంసీలో నోటీస్ కూడా ఇచ్చేసినాం, బిల్డింగ్ ఇది కూలిపోతున్నా అని వాళ్ళకు డిక్లరేషన్ కూడా ఇచ్చేసినాం మేము. రైట్. ఇది 2 కుటుంబాల మధ్య వివాదంగా ఉన్న నేపథ్యంలో కోర్టు తేల్స్తే తప్ప కూల్చడానికి సాధ్యం కాదని ఉంది. అయినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కోర్టు విషయాలు మళ్ళా తేల్చుకోవచ్చు, ఆ తర్వాత బిల్డింగ్ కూల్స్తామని చెప్పి కూడా సిద్ధమవుతున్నారు. అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే పురాతన శిథిలావస్థ భవనాలు ఉన్నాయో వాటన్నిటినీ కూల్చివేయడంలో జోనల్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించడం జరిగింది. దాదాపు ఈ భవనాల డ్రైవ్ ను కూడా కొనసాగించడానికి జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్తో పాటు డీసీపీలను కూడా ఆదేశించడం జరిగింది. సో ఓవరాల్ గా ఉన్నటువంటి ఈ యొక్క శిథిలావస్థ భవనాల్ని పూర్తి స్థాయిలో ఎప్పుడు కూల్చివేస్తారన్న దానిపైన మాత్రం అధికారులకు అందుబాటులో ఉన్నటువంటి సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహాయం కూడా అవసరం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ప్రతిభ, థాంక్యూ దినకర్.